తప్పో ఒప్పో ఏదో ఒకటి చెప్పేయడాన్ని దూకుడని పేరు పెట్టి తేలిగ్గా తీసుకోవడం ఇప్పుడు శరా మామూలైపోయింది. యావత్ రాష్ట్రం దృష్టిని తన వైపుకే తిప్పుకోవడం అనే వెనతో పెట్టిన విద్యను ఎప్పటినుంచో ప్రయోగిస్తూ వస్తున్న జగన్ మొన్నటికి మొన్న గాల్లో వదిలేసిన ఒక డైలాగ్ మీడియాకు లడ్డులా దొరికిపోయింది. అందరూ కలిసిపోయి నన్నొక్కడి చేసి ఆడుకుంటున్నారన్న ఆవేదన పాతదే అయినా ఈసారి దాన్ని కొంచెం కొత్తగా ప్రజెంట్ చేశాడు జగన్. ఈ 18 చోట్ల ఇవాళ జరగబోయే ఎన్నికల్లో 2 పార్టీలు కూడా గల్లెట్ అయిపోతాయని చెప్పి వాళ్ళకు పూర్తిగా సమాచారం ఉందట. ఇవాళ ఏం చేయబోతున్నారంటే ఇవాళ దారుణమైన ఆలోచనలు చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ ఏం చేయబోతున్నారు అంటే మొన్న వాయులాల్ రవి గారు ఇక్కడికి వచ్చారట. వచ్చి సిబిఐ డైరెక్టర్ను అదే పనిగా డీజీపీని పిలిపించుకొని కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కలిసి మంతనాలు జరిపారట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కూడా సంభాషణలు చేపించారట. అంతేకాదు ఏం చేయబోతున్నారు అని అంటే మరో 3-4 రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారట. అంతేకాదు నన్ను అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తలు ఈ 2 పార్టీలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్రిక్తం చేస్తారట. తీసుకొచ్చి అది జగనే చేయించాడని చెప్తారట. ఈ 18 చోట్ల అసలు ఎన్నికలే జరగకుండా పూర్తిగా పక్కన పెట్టేస్తారట. తన అరెస్టుకు అటు ఇటు వేడివేడిగా వార్తలు నడుస్తున్న సమయంలో జగన్ చేసిన ఈ కామెంట్ అందరినీ ఆకట్టుకోవడం కామన్. ఆ మాటకున్న విశ్వసనీయత ఎంత, ఆ మాటకు బ్యాక్గ్రౌండ్ లో నడిచిన కథలేంటి, కమామిషులేంటి అన్న యాంగిల్లో 4 రోజుల నుంచి చర్చోపచర్చలతో రాష్ట్రమంతా రాజకీయంగా రగిలిపోయింది. చచా మాకేం కర్మంటూ మిగతా పార్టీలన్నీ కొట్టిపారేసిన జగన్ మాటకు జనమిచ్చిన వాల్యూ ఎంతన్నది మాత్రం కొట్టిపారేసే లెక్క కాదు. చేసిన ఆర్థిక నేరాలకు అరెస్ట్ అవుతారనే భయంతో ఆయన చేస్తున్న ఆరోపణలు ఇవి. వావిలాల రవివాడు ఎక్కడున్నాడు? నేను ఎక్కడున్నాను? నేను కలవడం ఏంటి? నేను ఆయన చెప్పినట్టు 30 రోజులు నేను తిరుగుతా ఉంటే బయట వావిలాల రావు నేను కలవడం ఏంటి అంటే ఏదో ఒకటి బుర్ర జల్లేస్తే తుడుచుకుంటారు. తప్పులు నీకు తెలుసు కాబట్టి నువ్వు ఊహిస్తున్నావు. ఇది అప్పుడప్పుడు అయినా ఇటువంటి 1-2 హాట్ డైలాగులు పడితేనే మనకు మీడియాకు మేత దొరికేది. రాష్ట్రంలో పొలిటీషియన్లంతా ఇప్పుడు ఈత నేర్చుకోవడంలో బిజీ. పరిస్థితులకు ఎదురిదాల్చిన ఈ కంపల్సరీ సిచ్యువేషన్ లో మునకయ్యకుండా ఆ మాత్రం జాగ్రత్త పడాలి. మరి డాక్టర్లు అవ్వబోయి యాక్టర్లైన వాళ్ళని చూసాం, డాక్టర్లు అయ్యి కూడా యాక్టర్లైన వాళ్లను చూసాం, ఇక డాక్టర్లు అయిన తర్వాత పొలిటికల్ యాక్టర్లుగా మారిన వాళ్లను చూసాం. ఇప్పుడు డాక్టర్లయ్యి పొలిటికల్ యాక్టర్లైన తర్వాత కూడా ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి, ఇక్కడి నుంచి అక్కడికి, ఇంకెక్కడెక్కడికో జంపుగులు చేసే అసలు చీసలు యాక్టర్లని బుల్లితెర మీద చూసే అవకాశం ఇప్పుడు తెలుగు రాజకీయ ప్రేక్షకులకు దొరికింది. ఒకప్పుడు మీడియాకు ఫేవరెట్ బాబాయి మైసూరా అందరి జాతకాల్ని వంట పట్టించేసుకుని ఎవరికెప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా తన ఇంటికొచ్చిన వాళ్లకు హాట్ ఆతిథ్యం ఇచ్చి మరీ సాగనంపిన ఈ సమాచార బాబాయ్ ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇంటి ఆవరణలో కనిపించి మీడియాను కవ్వించేశారు. ఇంకేం, జగనింటి ముందు ఇసకేస్తే రాలినంత మంది మీడియా మనుషులకు ఇక్కడ కావలసినంత ఫుడ్ దొరికింది. ఇవాళ ఇక్కడ కావలసినంత బ్రేక్ఫాస్ట్. తెలుగుదేశంలో తన 2వ టర్మ్ రాజ్యసభకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే కారణంతోనే అలిగి ఇంట్లో కూర్చున్నారు మైసూరా. ఆయన గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారంటే నమ్మబుద్ధి కాని కొంతమంది మీడియా ఫ్రెండ్స్ ఫలానా మైసూరా బాబాయ్ జగన్ని కన్నుకొడుతున్నారంటూ చాలా కాలం క్రితమే పసిగట్టేశారు. ఈ పొగను గమనించిన తెలుగుదేశపోళ్లు అంతకు ముందే చంద్రబాబుకు నిప్పుల్ని కూడా చూపించేశారు. కానీ వెయిట్ అండ్ వాచ్ పాలసీతో బాబుగారు ఇవాళ దాకా చూసి సస్పెన్షన్ అన్నారు. అయితే మీరేంటి నన్ను సస్పెండ్ చేసేది, నేనే మీ పార్టీని డిస్మిస్ చేసేశానన్నట్లుగా మైసూరా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొంతకాలం పాటు హోమ్ మినిస్టర్ గా పనిచేసిన మైసూరాకు వైఎస్ రాజశేఖర రెడ్డికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. వైఎస్ ఎప్పుడూ నిత్య అసమ్మతివాదే కాబట్టి అవతలి గ్రూప్ లో ఉన్న మైసూరాకు రూలింగ్ లాబీల్లో ఎప్పుడూ మంచి గిరాకీనే.
యంగ్ ఏజ్ లో జంపింగ్ లోకే గాని మరి ఈ ఏజ్ లో కూడా ఈ పొలిటికల్ గెంతుళ్ళు అవసరమా అంటే ఈ మైసూరా బాబాయ్ ఏం చెప్తాడో ఇదిగో ఈ గ్రూప్ ఫోటోల సంబరాలు తర్వాత అడిగి చూద్దాం.